దీపం కొడిగట్టి కొండెక్కిపోతున్న సమయంలో కూడా నా మనసుకు ప్రశాంతత కరువు చేసి ఇంకా ఎందుకు పరీక్షిస్తుంది? అమ్మా సావిత్రి, మళ్ళీ నా చేత ఏ ప్రమాణం చేయించుకోవడానికి వచ్చారు మావయ్య గారు? ఇప్పుడు వచ్చింది నీ చేత ప్రమాణం చేయించుకోవటానికి కాదమ్మా. ఆనాడు తొందరపడి పెద్ద తప్పు చేసిన ఈ ముసలాడు గడిచిపోయిన కాలాన్ని తిరిగి తీసుకొచ్చి ఇవ్వలేడమ్మా. చేయగలిగిందల్లా చేతులు జోడించి క్షమాపణ చెప్పుకోవడం, గుండెల్లో ఉన్న బరువు తెంచుకోవడం. నన్ను క్షమిస్తావమ్మా? క్షమించడానికి మీరేం తప్పు చేశారు మావయ్య గారు? నా తలరా తలా ఉండబట్టి ఆ రోజు మీకు ప్రమాణం చేసి నా బిడ్డను నేను శాశ్వతంగా దూరం చేసుకున్నాను. నా పూర్వజన్మల పాపమే నాకు ఈ శాపం పెట్టింది తప్ప ఇందులో మీరు చేసిన తప్పే ఉంది మావయ్య గారు. ఏ కొడుకు నీకు దూరం చేసి ఎన్నాళ్ళు నీకు మనస్తాపం కలిగించాను. ఇప్పుడు ఆ కొడుకు నీకు అప్పగించి నా పాపానికి నిష్కృతి చేసుకుంటానమ్మా. అడుగునమ్మా నీ కొడుకు. కళ్ళెదుట నువ్వు ఉన్నా అమ్మగారు అని పిలిచారే తప్ప అమ్మ అని పిలవలేకపోయారు. అమ్మా, ఈ లోకంలో తల్లి ప్రేమను పొందలేని వాళ్ళు దురదృష్టవంతులమ్మా. కానీ కానీ నేను చాలా అదృష్టవంతులు. చెట్టు చివరకు అమ్మను చూడగలిగాను. అది నీ దురదృష్టం కాదు బాబు, అంతా నా దౌర్భాగ్యం. నీ దౌర్భాగ్యం కాదమ్మా, నీ త్యాగానికి నిదర్శనం, నీ స్వామిభక్తికి తార్కాను. ఏ లక్ష్యం కోసమైతే ఇన్నాళ్ళు నన్ను దూరం చేసుకుని నువ్వు బాధపడ్డావు, ఆ లక్ష్యాన్ని నేను నెరవేరుస్తానమ్మా. నువ్వు గర్వపడే విధంగా సాధిస్తానమ్మా. రాముడు! ఏమి రావణ? నా పేరు రాముడు కాదు, శేషు. శేషువో ఇస్పెట్టు ఆసువో ఏ పేరైతే నాకే. తేలుని పావుని ఏ పేరుతో పిలిచినా అటుకుండే ఇసం పవర్ తగ్గిపోదు కదా. ఏమంటావు రా? నన్ను రా అని పిలవడానికి నీకు ఎన్ని గుండెలరా? ఇది నా క్వశ్చన్. నీ ఆన్సర్ ఏమిటి? కొట్టానంటే కొత్తిమీర చట్నీ అయిపోద్ది నీ మొహం అని చెప్పడమే నా ఆన్సర్ రా. గాది కింద పంది కుక్కులాగా తిన్న ఇంటికే వాసాలు లెక్క పెట్టేని ఇలాంటి మాయల పకీరు గలని పుర్రే అని పిలవడంలో తప్పే ఉంది రా. దిస్ ఇస్ టూ మచ్. ఆఫ్టర్ ఒక నౌకరుగా వచ్చి నేను నీకు నౌకరునైతే నువ్వు మన అమ్మగారికి నౌకరు కదా. ఈ ప్రపంచంలోని ప్రతి మనిషి దన్నచుకు నౌకర్లు కదా. సరే, నీ కోతలను బట్టి నువ్వు గుంట నక్కమనిపించినా నీ రాతలను బట్టి నువ్వు ఆడగుంటావనుకుంటారు సుమా. ఇదిగో చూడు, ఇందులోని పేరు అమ్మగారిదైనా ఇది రాసింది మాత్రం నువ్వే కదరా. ఈ విషయం బయటపడిందనుకో నీకు సెంట్రల్ జైల్లో చెప్పకూడే గతి అని నోరు వెళ్ళబెట్టావేమిటిరా. నీ ఆధారం కాస్త గోదాట్లో కలిసిపోయింది. ఇప్పుడు నన్ను ఏం చేయగలవు? ఇది నా క్వశ్చన్. నీ ఆన్సర్ ఏమిటి? నువ్వు నిజంగా మీ బాబుకు పుట్టుండవు. ఇది నా ఆన్సర్. నువ్వు చండాల పేదవ్వని తెలిసి నేను చెడుగుడాడించడానికి వచ్చానంటే నేనెంత బందోబస్తు మీద వచ్చానో కాస్త ఆలోచించు. ఈ ఉత్తరాలన్నీ దానికి సంబంధించిన కాపీలే. ఏమిట్రా నీ గొడవ? ఆ రాజాగాడు హోటల్ అమ్ముతానంటే నువ్వెందుకు మరి చెడగొట్టుకుంటావు? అదేం డాడీ, ఎవరైనా కొనేసారనుకో ఆ హోటల్ మన చేతిని జారిపోయినట్టుగా. ఇది నా క్వశ్చన్. నీ ఆన్సర్ ఏంటి? నా ఆన్సర్ ఏమిటంటే ఈ హోటల్ కొనడానికి వెళ్లే వాళ్ళందరూ నేను ఏర్పాటు చేసిన చేసి ఈగ రావుడు. నాకు ఈగలంటే అసహ్యం. సర్వే తప్పకుండా రాజాబాబు, మీ అందరి కోరిక మీద దీన్ని అంతం చేస్తే తప్ప నాకు నిద్ర ఉండదు.